గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని వేదిక మీదకు వచ్చి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని వేదిక మీదకి వచ్చి ఆసనం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే గౌరవ గవర్నర్ మిజోరాం దంపతులు శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు, వారి సతీమణి, వారిని కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేసినేని నాని గారు, వారిని కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్, వారిని కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో గవర్నర్ గారు సతీమణి జయశ్రీ ల్యాండింగ్ చేయటం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. సో దీపాలంకరణ ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతిం స్వచ్ఛాం హి మే సదా రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ యస్య తిష్ఠే గృహే దీపః తస్య నా దయచేసి మీ హర్షధ్వానాలు తెలియజేయండి. వారు ముందుగా ఈ నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొడాలి మోహన్ గారు స్వాగతోపన్యాసం.
పుస్తకం గురించి మా ఎడిటర్ శ్రీ కాటా చంద్రహాస్ గారు దాన్ని వివరంగా విపులీకరిస్తారు. కానీ మా బాబాయ్ గారు అయిన డాక్టర్ కాటరగడ్డ శేషకర్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పెద్ద పుస్తకంగా తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకానికి మూలం ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ఎన్నుకొని కలిగించడానికి విశేష కృషి చేసిన శ్రీ కాటా కృతజ్ఞతలు, అభినందనలు. చంద్రహాస్ గారు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి IRS ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి తన వంతు సహకారం అందించిన టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ పుస్తకాన్ని వారి కృషి ఈ పుస్తకం తీసుకురావడంలో క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుచున్నాం. Here and friends who are sitting over there, and then the children who have come here to witness this launch of the book. Before I talk about the book, let me spend a minute just about the background to the book. Dr. Anand, Dr. Mohan has already spoken about Dr. Seshagiri Rao Garu, Katargad Seshagiri Rao Garu. He the one who started all this. He thought about writing about the book in 1999. So he was the first one to compile the essays, and then took a lot of effort. Took a lot of pains in publishing that book. That's a very big one, about 1,000. ఇప్పుడు శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు, గౌరవ గవర్నర్ మిజోరాం, వారు తమ సందేశం క్లుప్తంగా వినిపిస్తారు. ఎలవర్తి నాయుడమ్మ గారి మీద ప్రచురించబడిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్లమెంటు సభ్యులు కేసినేని నాని గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ మోహన్ గారు, అలాగే డాక్టర్ దాస్ గారు, నడింపల్లిలో నాయుడమ్మ గారి పేరు మీద నిర్వహించబడుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, సోదరులు, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ప్రత్యేకించి నాయుడమ్మ గారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి గురించి ప్రచురించబడినటువంటి ఒక వ్యాసాల సంపుటిని ఈరోజు ఆవిష్కరించడం కూడా చాలా సముచితంగా ఉంది. డాక్టర్ నాయుడమ్మ గారి గురించి శాస్త్ర సాంకేతిక విషయాలలో కొంత అవగాహన కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారు పేరు తెలియని వారు ఉండరు. ఒక చిన్న కుగ్రామంలో, గుంటూరు జిల్లాలో ఎలవరు గ్రామంలో జన్మించి, ఆ గ్రామంలో హై స్కూల్ కూడా లేనటువంటి సమయంలో 6వ తరగతి వరకు మాత్రమే ఉన్నటువంటి సదుపాయాన్ని వినియోగించుకొని, ఆ తర్వాత 10వ తరగతి వరకు పక్కన ఉన్నటువంటి తురుమెళ్ళ గ్రామంలో చదివి, గుంటూరు
ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి బీఎస్సీ చదవటం కోసం బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆనాడే వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ పుచ్చుకొని మద్రాసుకు వెళ్ళి ఆ రోజు ఆయన కంటే 2 సంవత్సరాలు పెద్దవారైనటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారు లా చదువుతున్నటువంటి సమయంలో వారు కూడా లా చదవాలని చెప్పి చెన్నై వెళ్ళి లా కోర్సులో చేరి తన అభిరుచికి ఇది సరిపోదు, నేను లా చదవటం వలన ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, నా ఉత్సాహం నా అభిరుచి వేరే విషయాల్లో ఉంది కాబట్టి ఆ లా చదవటం పూర్తిగా మానేసి అప్పటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శేషాచలం చౌదరి గారు పరిచయమై ఈయన యొక్క అభిరుచిని చూసి చిన్న ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా తన యొక్క స్వయం కృషితో ఆ సంస్థకే డైరెక్టర్గా పనిచేసి సిఎల్ఆర్ఐలో తోలు ఉత్పత్తుల రంగంలో అనేక విధాలుగా పరిశోధనలు చేసి ఆ రోజుల్లో చర్మకారులంటే అది మనం అంటరానితనంతో కూడినటువంటి యొక్క వృత్తి, మనం దాని విషయంలో ఏ రకంగా పరిశోధన చేస్తామనే భావన లేకుండా తోలు పరిశ్రమ అభివృద్ధి ఏ విధంగా కావాలనే దాని మీద అనేక విషయాల్లో వారు పరిశోధన చేసి ఆ పరిశోధనలను పరిశ్రమలు స్థాపించే విధంగా ఉపయోగించబడే విధంగా కృషి చేసి దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి పాటుపడినటువంటి మహనీయుడు డాక్టర్ నాయుడమ్మ గారు. తద్వారా అనాదిగా ఆ వృత్తిలో ఉన్నటువంటి నిమ్న జాతుల యొక్క ఆదాయ వనరులు పెంచడంలో కూడా వారి యొక్క కృషి బాగా జరిగింది. ఈ విషయంలో నా యొక్క అభిప్రాయం, ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో జరుగుతున్న యొక్క పరిశోధన కేవలం పరిశోధనా వ్యాసాలు ప్రచురించే జర్నల్స్కు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి తరుణంలో ఈ పరిశోధనలు వ్యాసాలకు మాత్రమే పరిమితం కాదు, ఈ పరిశోధనల వలన సామాజిక అభివృద్ధి జరగాలి, పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, ఈ పరిశోధనల మూలంగా మంచి నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు లభించే విధంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉండేది. అందుకనే వారు అనేక మందిని ఈ పరిశోధనాశాలలో రూపొందించబడిన అనేకమైనటువంటి యొక్క విషయాలను ఆధారం చేసుకొని ఉత్పత్తులను తయారు చేసే విధంగా అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా వారు ప్రోత్సహించారు. విజయనగరంలో ఏపీ ట్యానరీస్ అనేటువంటి ఒక పరిశ్రమ వచ్చింది. అలాగే త్రిపురనేని కృష్ణప్రసాద్ గారు అమెరికా నుంచి వస్తూ సిరమిక్ టెక్నాలజీలో కొత్త ఆలోచనలతో భారతదేశంలో స్పార్టెక్ సిరమిక్స్ అనే ఒక కంపెనీని స్థాపించినప్పుడు ఆ కంపెనీ యొక్క చైర్మన్గా నాయుడమ్మ గారు వ్యవహరించి ఆ కంపెనీకి మార్గదర్శనం చేసి దాన్ని బాగా పైకి తీసుకురావడంలో కూడా వారి యొక్క సహకారం ఎంతో ఉండింది. ఆ విధంగా అనేక మంది పారిశ్రామికవేత్తలను వారు ప్రోత్సహించారు. సిఎల్ఆర్ఐతో పాటు తర్వాత దేశంలో ఉన్నటువంటి యొక్క సిఎస్ఐఆర్ సంస్థకు డైరెక్టర్ జనరల్గా, కొంతకాలం ఢిల్లీలో ప్రసిద్ధ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అనేక స్థాయిల్లో వారు పనిచేశారు. 1982లో వారు ఢిల్లీలో ఉన్న సమయంలో నేను వారిని కలుసుకునే అవకాశం కూడా నాకు కలిగింది. కొంచెం సేపు వారితో మాట్లాడి వారితో టీ తాగే అదృష్టం నాకు 1982 సంవత్సరంలో కలిగింది. వారు మా శ్రీమతి కుటుంబానికి దగ్గర బంధువు, ఎలవరు గ్రామానికి సంబంధించి వారి అమ్మమ్మ గారి ఊరు కూడా ఎలవర్రే. నాయుడమ్మ గారి ఇల్లు వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కన ఉండేవి. ఆ విధంగా నాయుడమ్మ గారితో ఉన్నటువంటి పరిచయంతో ఆ రోజు వారిని కలవడం జరిగింది.
అది నాకు మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ నాయుడమ్మ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రతి శాస్త్రవేత్త తన యొక్క పరిశోధనను సమాజానికి, సామాజిక అవసరాలకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగపడే విధంగా వారి యొక్క పరిశోధన కొనసాగించినట్లయితే అది నాయుడమ్మ గారికి మనం ఘనమైనటువంటి ఒక శ్రద్ధాంజలి అర్పించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా శాస్త్రవేత్తలు నాయుడమ్మ గారి యొక్క అడుగు జాడల్లో దేశం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పలనేని వెంకయ్య నాయుడు గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మీకు వినిపిస్తారు. అందరికీ నమస్కారాలు. పిల్లలకి ఆశీర్వచనం. గొప్పవాళ్ళని గురించి తెలుసుకోవడం, వాళ్ళు చేసిన కృషిని గుర్తు చేసుకోవడం, దాని నుంచి స్ఫూర్తి పొంది యువతరం, నేడితరం ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఆ దృష్ట్యా విద్యార్థులను పిల్లలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మిజోరాం గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు, శ్రీమతి జయశ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారి సతీమణి, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేసినేని నాని గారు శ్రీనివాస్, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ డాక్టర్ డికే మోహన్ గారు, నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి శ్రీ రజనీకాంత్ గారు, ఈ పుస్తక సంపాదకులు డాక్టర్ చంద్రహాస్ గారు, స్వర్ణ భారత్ ట్రస్టీ శ్రీ విశ్వనాథ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అందరికీ నేను ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నాయుడమ్మ గారి గురించి మాడే ముందు, పుస్తకాన్ని గురించి మాడే ముందు, నా ముందు మాట్లాడిన మిజోరాం గవర్నర్ శ్రీ హరిబాబు గారిని వారి విషయ పరిజ్ఞానంతో పాటు భాషా పరిజ్ఞానం నిజంగా ఎంత సంతోషం కలిగిస్తుందో. నాకన్నా చక్కని తెలుగులో మాట్లాడాడు ఆయన. ఇంజనీరింగ్ చదివిన, విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసిన, శాసనసభ్యుడిగా లేదా రాజకీయ పార్టీలో కార్యదర్శిగా, గవర్నర్గా ఉన్న తెలుగు పదాలు సరిగ్గా సరిపోయిన పదాలు వాడడం, స్వచ్ఛమైన తెలుగులో మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడం హరిబాబు గారి సొంతం. అందుకని నేను ఆడ కూర్చొని ఒక శ్రోతగా ఆయన ప్రసంగం వింటుంటే మనసులో నాకు ఎంత సంతోషం కలిగిందో. అందరూ ఇలా అందరం మన భాషలో మనం మాడుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ మన భాష చాలామందికి మనకే రాదు. వచ్చిన కొద్దిమంది నామూషి, అదేదో తక్కువ అని చెప్పని. మన భాషలో మనకు తెలిసిన విషయాలను మనం తెలియజెప్తూ ఉంటే అవతల వాళ్ళు దాన్ని సులభంగా గ్రహించగలరు. ఇవాళ ఇంకో సంతోషం ఏంటంటే ఈ చైర్మన్ డాక్టర్ డికే మోహన్ గారు కూడా ఆంగ్ల భాష ప్రయోగం లేకుండా తెలుగులో మాట్లాడి చూపించాడు. డాక్టర్ అయినప్పటికి కూడా ఆయన వృత్తిరీత్యా. అంటే ప్రయత్నం చేస్తే, ఆ పట్టుదల ఉంటే మాట్లాడవచ్చు అనేది అందరూ మనం గమనించాల్సిన ఒక విషయం. మాతృదేశాన్ని, మాతృభూమిని, మాతృభాషని, మాతృశక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదని నేను ఎందుకు చెప్తుంటానంటే దానిలో నుంచి మనకు ఒక స్ఫూర్తి వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది, విషయ పరిజ్ఞానం మెరుగవుతుంది, మన యొక్క సంస్కృతికి నిలయంగా ఉన్నట్టు యొక్క మన భాష, మన వేషం, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, ఇవన్నీ కూడా చాలా అవసరం. దీన్ని మన అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇకపోతే ముఖ్యంగా ఇవాళ ఈ పుస్తకం గురించి
చాలా చక్కగా సంక్షిప్తంగా మోహన్ గారు చెప్పారు, చంద్రహాస్ గారు చెప్పారు. ఇప్పుడు హరిబాబు గారు తెలుగులో మనకి సంక్షిప్తంగా సవివరంగా నాయుడమ్మ గారి గురించి ఆయన చక్కగా మనకు తెలియజేశాడు. ఈ సైన్స్ మీన్స్ ఎడ్యుకేషన్, ఎన్లైటన్మెంట్, నాలెడ్జ్ అబౌట్ ప్రూవన్ థింగ్స్. అలాంటి సైన్స్ను సమాజంలో మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నాయుడమ్మ గారి పేరుతో ఆయన ప్రసంగాలు, ఆయన జ్ఞాపకాలు, ఆయన పరిశోధనలను సంక్షిప్తంగా పుస్తక రూపంలో ప్రచురిస్తున్నామని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. నేను సమయం చూసి తెలియజేస్తానని చెప్పాను. పర్యటనకు వస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా దాన్ని ఈ కార్యక్రమంతో సరి చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కూడా జరిగింది. నాయుడమ్మ గారి గురించి చాలామందికి తెలవదు. వారి జీవిత విశేషాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు తెలుగులో, ఆంగ్ల భాషలో నాయుడమ్మ గారి గురించి అటు హిందూ పత్రికలో, ఇటు ఈనాడు పత్రికలో ప్రత్యేకించి వ్యాసం రాశాను. ఎందుకంటే ఇది ఆయన శత జయంతి. దేశ నాయకుల గురించి, సైంటిస్టుల గురించి, ఏ రంగంలో అయినా సరే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళు చేసినట్టు పరిశోధనల గురించి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి, వాళ్ళ యొక్క మంచి సమాజానికి తెలియజెప్పడం, అది మన యొక్క భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ టు రిమెంబర్ అవర్ ఫోర్ ఫాదర్స్, great men, scientists, people in various fields. By remembering them, we are not doing any favor to them, but we are bestowing a favor on ourselves. దాన్ని మనం మరింతగా చదివి ఆ అభిరుచి పెంచుకొని మరింత తపనతో ముందుకు మనం కూడా కృషి చేయాలనే భావం కలిగించేందుకు, స్ఫూర్తి ఇచ్చేందుకు ఆ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ఇవాళ చాలా చిన్నదిగా మనకు అనిపించవచ్చు, కానీ చాలా విలువైనది. దీన్ని ప్రతి ఒక్కరూ నేటి తరంలో ఉన్నట్టు వాళ్ళు చదవగలిగిన వాళ్ళందరూ చదవాలా, తమ విషయ పరిజ్ఞానాన్ని, అవగాహన పెంచుకోవాలా, దాన్ని పెంచుకున్న దాన్ని 10 మందితో పంచుకోవాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. అందుకని ఈ పుస్తక రచయితలను, సంకలనం చేసిన వారిని, ఈ పుస్తక ప్రచురణకర్తలను, దానికి ప్రోత్సాహించిన అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. The humankind across the world has inherited various ancient civilizations like the Egyptian, Mesopotamian, Babylon, Greece, Chinese, and the Indus Valley. Those civilizations have evolved since the time humans first decided to give up their nomadic hunter-gatherer to lifestyle in favor of settling down at one place. It has been a long journey of thousands of years till we became members of what we call as modern civilization. With its common features and aspirations across the globe, what has characterized this journey is the accumulation of knowledge and more knowledge and pursuit of higher standards of living. Ultimately, research and science. What is the purpose? The purpose is to make human life more comfortable, bring more happiness, bring more peace, for peaceful coexistence and progress. Because peace is the prerequisite for progress. So acquiring knowledge is not simply acquiring wealth. We are acquiring information. I always say in a lighter vein, information with confirmation is more than an ammunition. This is what the science and this book suggests to us. The driving force of this modern journey is the rapid strides in the field of science and technology, particularly during the last 2 centuries. So much so, human being has now to be called the technological animal.
ever, ever looking for new tools that further his growing ambitions. This relentless quest for a better living has thrown up some serious issues. I'm happy to release the publication titled Dr. Y. Naidamma's essays, speeches, notes and others on this occasion. Preparatory to this occasion, I have gone through some essays contained in this publication. The founding principles of Dr. Naidamma as a scientist or his philosophy are so appealing and convincing that they are very much relevant for today. In view of the strength of his arguments and the right offered by his philosophy for science and technology, I propose that should be made part of our curriculum for students of higher classes. This is very much required. We are all taught English colonial history. Our textbooks must go through a radical change to make us to know what are our roots, what are our civilization values, what are the great achievements they have made. This is very much important, and also to develop scientific temper among the younger generation. So I am happy the new education policy recently brought out by Sri Narendra Bhai Modi's government after wider consultation is really in the right direction. The proper understanding of the objectives of the rapidly expanding domain of science and technology for the budding and aspiring scientists, they will get the right understanding and orientation at an early stage of their learning if these are all made part of the curriculum. This has to be noted by the government and also by the concerned people, and more thrust and focus should be made on this. The essays on management of science, challenges and perspectives, social values and technology choice, and Trinity in the service of the society are particularly very illuminating. I advise all concerned to read them for proper understanding of various issues and concerns about the pursuit and application of the tools of science. I compliment Dr. K. Chandrahas and Dr. K. Seshagiri Rao, editors of this book, for this publication and for the painstaking effort in collecting and presenting such illuminating views of Dr. Naidamma Garu that would serve as a guide to prosperity. My dear brothers and sisters, the main issue are whether science and technology should adapt to the people or people should adapt to them. Whether they should emerge from the felt needs and concerns of the people or should be driven from the top. What are the values that should guide and govern the pursuit of science and technology and their application? How to contain and handle the undesirable consequences of indiscriminate application of these powerful tools. Whose interest should we serve? Whose interest should these tools be serving? Dr. Naidamma Garu offered answers to these questions during his lifetime and works. So it is worth knowing these answers. The works and contributions of Naidamma Garu in themselves are held mirror to the objective of science and technology. He was clearly an agent of social change. He was an agent of social change and demonstrated how scientists and technologists could be effective agents of such change. This is the important life and message of Dr. Naidamma's life. Science pursued in every sector, but if it is pursued in ivory towers, may not by itself serve the humanity. It should be taken to the people in the form of an effective technological tool that should really be useful to solve their problems. To further illustrate this point from the works of Dr. Naidamma Garu, he had made pioneering contribution to changes the face of nature of ternary
ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. ఇందాక చెప్పారు కదా, తోలు పరిశ్రమను ఆధునీకరించి దాన్ని అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది దాని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించి ఆ ఉపాధిని ఒక గౌరవప్రదమైన వృత్తిగా భావించి ఆర్థిక ప్రయోజనం పొందడంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని కూడా కల్పించే విధంగా డాక్టర్ నాయుడమ్మ గారు కృషి చేశారు. నాయుడమ్మ గారు మేడ్ ఎ డీప్ అనాలిసిస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ involved in that profession and reflected on how a difference could be made through the use of science and technology for making this profession widely acceptable. That is the greatest contribution he has made. He succeeded in his mission by enabling the removal of stench, improving the skills of those involved in it. He promoted the leather products to improve the incomes of tannery workers. In the process, he proved the application of science and technology should help in enhancing economic viability of the activity in which these tools are sought to be applied. Science and technology should enable more gainful employment. It should really empower the people. That is the purpose. Today, leather products have come to be more and more acceptable. They are wearing on the body also, people, without any hesitation. Indian leather products are in great demand in international market. In fact, the situation today is the position of a good quality leather product like shoes, hand baggages have come to the statements of status. ఒకప్పుడు తాకడానికే మొహమాట పడే మనం అది ఇవాళ ఒక గౌరవప్రదమైన యొక్క గుర్తుగా ఒక స్టేటస్ సింబల్గా తయారైందని మనం గమనిస్తున్నాం. Naidamma Garu had he fervently desired that socio-economic transformation should flow from the application of science and technology and demonstrated how it could be done. I was really impressed by the vision of Dr. Naidamma Garu. Some of his stated views are reflected in some major initiatives of the government led by Sri Narendra Bhai Modi. I would like to briefly touch upon schemes like Pradhana Mantri Jana Dhana Yojana, Sabka Saath Sabka Vikas, Sabke Prayas, and Atmanirbhar Bharat. They are all movements in this direction, empowering people, helping the people. Talking about the need for empowerment of all the sections of society, Naidamma Garu stated that if a woman has a bank account, she would be treated differently and respected in the family. This was his vision. This helped her in emancipation. మనందరూ చూస్తున్నాం, కొంతమంది జనధన యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు, ఈ ఖాతా తెరవడం అంటే డబ్బులు లేకపోతే ఖాతా ఎందుకని నవ్వారు చాలామంది. ఈరోజు మనం చూస్తున్నాం, నేరుగా ప్రతి ఒక్కరూ ఖాతా బ్యాంకులో తెరుచుకోవడం ద్వారా తమకు వస్తున్నట్టే సహాయాన్ని, ప్రభుత్వం అందించే సహకారాన్ని లేదా వచ్చేట ఉపకారాన్ని, వేతనాలను లేదా పెన్షనరీ బెనిఫిట్స్ని అటు ఇటు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా, standing in queue, meeting people, greeting people, shaking hands and doing something in between hands. There is no such necessity. Directly it is reaching the accounts of the people. This is the great improvement that has been made. These are all visionary steps. Self-reliance was the core of the philosophy of Dr. Naidamma, self-reliance. He opined that colonial past and Western training, orientation and education have made us look to the West of import of technology and solutions, and Western remedies may not solve Indian problems. He realized it. Because Indian problems are different, their contexts are specific. So he strongly advocated self-reliance in science and technology. This is the essence of the Atmanirbhar Bharat of Narendra Bhai Modi also. Referring to the provisions of United Nations Charter, Dr. Naidamma Garu emphasized on enabling all live in dignity, with dignity, worth, equality of rights, better standards of life, security, etc., with the participation of all in national endeavors. This is the underlying principles of the present government, Sabka Saath, Sabka Vikas,
सबका प्रयास, involvement of people, reaching out the entitlement to the people directly without deviation and diversion. That is what is happening. I am very happy about it. Nayadamma garu was Director General of Council of Scientific Research and Industrial Research, the apex body for the promotion of science and technology in our country, at the young age of 49 years in 1971, and he was honored with Padma Shri at the time, in the same year. Had he lived longer, our country would have benefited much more. ఆయన మరింత కాలం జీవించి ఉంటే ఇంకా మరింత వైజ్ఞానిక పరిశోధనలు కావించి ప్రజలను మరింత శక్తివంతులుగా తయారు చేసి ఉండేవాడనే విషయం ఏమాత్రం అనుమానం లేదు. ఆయన మన భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రతీక. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో, వేలాది సంవత్సరాల కిందట మన దేశంలో బుద్ధయాన్, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, మహా వీరాచార్య, వరాహమిహిర, కనాడ్, సుశ్రుత, చరక్, పతంజలి అలాంటి అనేక మంది మన యొక్క విజ్ఞానాన్ని తెలియజెప్పడంలో ఆ రోజు ముందడుగు వేశారు. ఆ ఫారిన్ ఇన్వెస్టర్స్ వల్ల, ఇన్వేజర్స్ వల్ల, వాళ్ళు మన పైన జరిగిన దాడుల వలన ఆ పరంపర, ఆ గొలుసు తెగిపోయింది మధ్యలో. దాన్ని మళ్ళా తిరిగి పునర్నిర్మించుకొని మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంకేతిక పరిశోధనలతో రెండింటినీ ముడిపెట్టి పాత విజ్ఞానంతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని, శాస్త్రీయతను జోడించి మరింత వేగంగా ముందుకు వెళ్ళి మన యొక్క శ్రేయస్సుకు, విశ్వమానవ యొక్క శ్రేయస్సుకి మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని మనం నాయుడమ్మ గారి జీవితాన్ని అధ్యయనం చేసి మన యువతరానికి తెలియజెప్పి తద్వారా ముందుకెళ్ళడం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, నడింపల్లి విలేజ్ టు పర్పెచువేట్ ద విజన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ డాక్టర్ నాయుడమ్మ గారు. ఈ సందర్భంగా దీనికి బాధ్యులైన వారందరికీ మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న యువకులు మీ అందరికీ కూడా నా కోరిక ఒకటి, కష్టపడండి. ఇష్టపడి కష్టపడితే నష్టపడేది ఏమీ లేదు. ఎలాంటి నేపథ్యమైనా, చిన్న గ్రామం నుంచి వచ్చిన, సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన, శ్రమిస్తే కష్టపడితే ఎంత పై స్థానానికి చేరుకోవచ్చు అనేది నాయుడమ్మ గారి జీవితాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. నరేంద్ర భాయ్ మోదీ జీవితాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. శారీరక శ్రమ, వ్యాయామం మన కోసం, దేశం కోసం కాదు, మన కోసం, మన శరీరాన్ని మనం కాస్త దారిలో పెట్టుకుంటే మనసు కూడా దారిలో పోతుంది, లేకపోతే అదుపు తప్పుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ బోత్ గో టుగెదర్. అందుకని అందరూ, నేను ఉదయం ఇవాళ పిల్లలతో కాసేపు ముచ్చటిచ్చాను, వ్యాయామం చేస్తున్నప్పుడు శ్రద్ధగా వ్యాయామం చేయండి. తద్వారా మీ పర్సనాలిటీ అంటారు కదా, పెంచుకోండి. 2 సరైన మంచి అలవాట్లు నేర్చుకోండి. సరైన భారతీయ పద్ధతిలో తయారు చేసిన పచనం చేయబడిన భోజనాన్ని భుజించండి. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు. ఎందుకు ఉపరాష్ట్రపతి గారు పొద్దున్న చేయమంటాడు, వ్యాయామం చేయమంటాడు, మంచి భోజనం తినమంటాడు, ఇండియా భోజనం తినమంటాడు అంటే మన పెద్దలు ఆర్యకాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి జీవించి, అనుభవించి, రంగరించి, మేళవించి అందించినట్టే జీవన తత్వం అది. ఆ భోజన పద్ధతులు అవి మనకి మంచి చేస్తాయి. వాటిని మార్చి పాశ్చాత్య వ్యామోహం పెంచుకొని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి అనర్థాలను తెచ్చుకుంటున్నాము, ఆరోగ్యాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాము. సెడెంటరీ లైఫ్ స్టైల్, లేజీ లైఫ్. ఇఫ్ యూ బికమ్ లేజీ దెన్ యూ లేటర్ యూ విల్ బికమ్ క్రేజీ ఆల్సో. ఇది అర్థం చేసుకోవాలి. పాలు మాలిక అనేది ప్రథమ శత్రువు. పాలు మాలిక ప్రథమ శత్రువు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మీ అందరికీ ఒక అవకాశం ఈ స్వర్ణ భారత ట్రస్ట్ కల్పించింది. ఇక్కడ ఉండి శిక్షణ పొంది ఇక్కడ వ్యాయామం చేసుకోవడానికి కానీ, లేదా మంచి శారీరక శక్తి పెంచుకోవడానికి కానీ, విషయ పరిజ్ఞానం కోసం కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను పూర్తిగా గమనించండి, సద్వినియోగపరచుకోండి.
తద్వారా స్వయం కృషితో మనం ఇక్కడ ఇచ్చే శిక్షణ, ఈ స్కిల్ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించే శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు. దానిలో మీరు ఆసక్తి చూపించండి. శిక్షణ మంచిగా పొంది మీరు ముందుకు వెళితే మీకు మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అందరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం పరిగెత్తబడలేదు. స్వయం కృషితో మనం కానీ ప్రయత్నం చేస్తే సొంత కాళ్ళపై నిలబడి మన జీవితాన్ని మనం బాగుపరచుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా యువత అందరితో నేను మీకు ఉదయం చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్తుంది అదే. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, కష్టపడండి, జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోండి. ఎయిమ్ హై, డ్రీమ్ హై, వర్క్ హార్డ్, యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. ఇలాంటి వారి యొక్క జీవితాల నుంచి మనం స్ఫూర్తిని పొంది జీవితంలో మరింత అభివృద్ధితో ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ, తద్వారా దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం ప్రయత్నం చేయాలని చెప్పని మీ అందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ నేను ఆ విధమైన సందేశాన్ని మీ అందరికీ ఇస్తూ, ఈరోజు మరొకసారి అనేక మంది ప్రముఖులను ఇక్కడ కలుసుకునే అవకాశం లభించింది. చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. ఇప్పుడు నాయుడమ్మ ఫౌండేషన్ సభ్యులు గౌరవ అతిథులకు చిరు సత్కారం. తొందరగా దయచేసి. फोटोग्राफर भैया नीतीश को भैया रिपोर्ट करे श्योर कृष्ण भैया